హలో హాయ్ అందరికీ నమస్తే అండి. నేను ఈరోజు పుదీనా పచ్చడి చేయబోతున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, తర్వాత పల్లీలు, పుదీనా, ఆనియన్, కొత్తిమీర, టమోటా, చింతపండు లేదా చింతకాయలు ఏవైనా తీసుకోవచ్చండి. చాలా రుచిగా ఉంటుందండి. నేను ఆల్రెడీ పల్లీలు వేయించి పెట్టుకున్నాను, తర్వాత పచ్చిమిర్చి వేయించి పెట్టుకున్నానండి. ఇప్పుడు చూద్దాం. పుదీనా వేసుకోవాలండి. పుదీనా దోరగా వేగాక పుదీనాని ఇలా దోరగా వేగించాలండి. దోరగా వేయించిన తర్వాత టమాటాలు కట్ చేసి పెట్టుకుంటున్నానండి. ఈ పుదీనాతో పాటు చింతకాయలు కూడా వేయించుకోవాలండి. కొంచెం చింతకాయలు కూడా కొద్ది వేయిస్తే పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. దోశలకైనా, చపాతీలకైనా, రోటికైనా చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి, లేదంటే మాడిపోతుంది. తర్వాత కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర ఎక్కువ వేగనీయొద్దండి, దాని ఫ్లేవర్ అనేది తగ్గుతుంది. టమాటాలు వేసుకున్నానండి. టమాటాలు కూడా దగ్గరికి కానివ్వాలి, ఉడకనివ్వాలండి. తర్వాత కొంచెం చిటికెడు పసుపు వేయండి. చూడండి, 1 స్పూన్ పసుపు వేయండి. చాలా రుచిగా ఉంటుందండి. తర్వాత దీంట్లోనే జీలకర్ర వేస్తున్నానండి. వీటిని స్లిమ్లో పెట్టుకొని దగ్గరగా ఉడకనివ్వాలండి. ఆయిల్ సరిపోకపోతే కొద్దిగా ఆయిల్ వేసుకోండి, మరీ తక్కువ అయిపోయింది. కొద్దిగా ఉడకనిద్దామండి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుందాము. ఇప్పుడు 5 నిమిషాలు అయింది కదండి, మూత తీద్దాము. ఎలా అయింది చూడండి, దగ్గరికి అయింది కదండి. ఓకే, ఇప్పుడు కొద్ది చల్లారనివ్వాలండి. గ్యాస్ ఆఫ్ చేసుకోండి. చూడండి, నేను అన్నీ మిక్సీ జార్లో వేసుకుంటున్నానండి. అన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందామండి. ఒక స్పూన్ అయితే సరిపోతుందండి, 1/2 స్పూన్. ఓకే అండి. చూడండి, నేను ఇప్పుడు మిక్సీకి పడుతున్నాను. ఇప్పుడు చూడండి, తీసాను. పల్లీలు చట్నీ ఎలా అయిందో చూడండి. చాలా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, కలర్ఫుల్గా వచ్చిందండి. చాలా చాలా బాగుంటుంది. మన రోట్లో నూరిన పచ్చడి లాగానే ఉంటుందండి. చూడండి, పోబెట్టుకున్నానండి. ఇప్పుడు చూడండి చట్నీ ఏ విధంగా అయిందో. చాలా చాలా కలర్ఫుల్గా వచ్చిందండి. చాలా రుచిగా ఉంటుంది. ఇలా ట్రై చేయండి మీరు కూడా. చాలా చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి. కలర్ఫుల్గా కూడా ఉంటుందండి. నచ్చితే షేర్ చేయండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ.